విశ్వాసులందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు అనుగ్రహించిన మరి యొక్క శ్రేష్టమైన సమయంలో మనందరము కూడి ఆయన నామాన్ని మహింపరచడానికి మరి దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. మనమందరము వి ఆల్వేస్ క్లైమ్ దట్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలని మనం ఎప్పుడు కూడా క్లైమ్ చేసుకుంటూ ఉంటాం మనందరం కూడా మన జీవితాల్లో. అయితే దేవుని బిడ్డలుగా క్లైమ్ చేసుకుంటే మనందరం కూడా దానికి కొన్ని క్వాలిటీస్ మనకు కావాలి. దానికి కొన్ని క్వాలిటీస్ మన జీవితంలో కావాలి. అయితే దేవుని బిడ్డలుగా జీవిస్తున్న వారు, లోకంలో జీవిస్తున్న వారికి ఖచ్చితంగా ఒక డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది. అంటే చర్చికి వచ్చినది మాత్రాన మనందరం కూడా నేను దేవుని బిడ్డలుగా జీవిస్తున్నాను అని చెప్పడానికి మనలో అటువంటి అర్హత లేదు. కానీ దేవుని బిడ్డలుగా జీవిస్తున్న వారిలో ఒక ప్రత్యేకమైన ఒక క్వాలిటీ అనేది వారిలో ఉంటుంది. ఆ క్వాలిటీ ఏమిటని చూసినప్పుడు దేవుని బిడ్డలుగా ఉంటున్న వారందరూ కూడా, దేవుని బిడ్డలుగా జీవిస్తున్న వారు, దేవుని బిడ్డలుగా ఉంటున్నవారు, దేవుని బిడ్డలుగా జీవిస్తున్నవారు దేవుని ఆత్మ చేత నడిపింపబడతారు కదా. దేవుని ఆత్మ చేత అంటే చర్చికి వచ్చిన వారందరూ కూడా అలా ఉన్నారో లేదో ఎవరికి వాళ్ళు స్వపరీక్ష చేసుకోవాలి. దేవుని సన్నిధికి వస్తున్న మనందరం కూడా నేను దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నానా లేదా? ఖచ్చితంగా వారి క్రియలు బట్టి, ఖచ్చితంగా వారి నడవడికను బట్టి, ఖచ్చితంగా వారి ప్రవర్తన బట్టి అది ఖచ్చితంగా తెలుస్తుంది. ఖచ్చితంగా. అయితే దేవుడు ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్తూ అన్నప్పుడు ఆయన తన శిష్యులతో మాట్లాడున్నారు. ఈరోజు ఆయన శిష్యులుగా పిలువబడుతున్న మనమందరం కూడా అదే మాట తెలియజేస్తున్నాడు. మీరు ఏ విధంగా నడవాలో మీకు దేవుడు ఆ ఆదరణకర్త మీకు బోధిస్తాడని చెప్పి. అంటే దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపించబడతారో ఖచ్చితంగా ఆదరణకర్త వారిని నడిపిస్తాడు. ఏ విధంగా నడిపిస్తాడని చూసినప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం చూసినప్పుడు ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. కాబట్టి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి అనే మాట మనం చూస్తున్నాం. అంటే మీరు ఏమి చేయాలో వాటన్నిటి నేను ఆ ఆదరణకర్త నీకు బోధిస్తాడు. అదేవిధంగా మనం చదవబడిన వాక్యాన్ని కూడా మనం చూసినప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా దేవుని బిడలు అనే క్లెయిమ్ చేసుకుంటున్నాం మనము. ఎవరు దేవుని బిడ్డలు అనేసరికి అక్కడ డెఫినేషన్ ఇచ్చారు. అక్కడ ఎవరు? పౌలు భక్తుడు ఈ రోమా పత్రికలో ఎవరు దేవుని బిడ్డలు అని మాటలు చూసినప్పుడు అక్కడ స్పష్టంగా ఒక నిర్వచనాన్ని ఇచ్చాడు. 8:14 దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ. ఇది డెఫినేషన్, మీరు నోట్ చేసుకోండి. దేవుని బిడ్డలు అంటే ఎవరు? దేవుని బిడ్డలు అంటే ఎవరు? డెఫినేషన్ మనం అండర్లైన్ చేసుకోవాలంటే, అంటే నేను ఇందా చెప్పాను దేవుని బిడ్డలుగా ఉంటున్న వారికి కొన్ని క్వాలిటీస్ ఉంటున్నవి. దాంట్లో డెఫినేషన్లో దేవుని బిడ్డలు అనేవారు ఎవరు అని చూసినప్పుడు ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు. అర్థమైంది కదా ఇప్పుడు? కాబట్టి ఇప్పుడు ఈరోజు మనం చూడబోతున్న వాక్యంలోంచి ఈరోజు మనం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం గుర్తించాలి. ఇక్కడున్న మనందరం కూడా వీఆర్ ఆల్ క్లైమింగ్ దట్ వీఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనందరం కూడా మనం క్లెయిమ్ చేస్తున్నాము, నేను దేవుని బిడ్డనండి, నేను దేవుని బిడ్డను. ఓకే, ఫైన్. క్లెయిమ్ చేసుకోవడానికి దేవుడు మనకి ఉచితమైన రక్షణ మనందరికి ఇచ్చాడు. దట్స్ ఫైన్. రక్షణ అనేది నువ్వు కొనుక్కోవలసిన లేదు. రక్షణ అనేది నీ ప్రాణార్పణ నువ్వు చేయవలసిన లేదు.
రక్షణ అనేది నువ్వు నిప్పుల్లో దిగవసరం లేదు, నిప్పుల్లో నువ్వు దిగవసరం లేదు. అనేక రీతిలుగా నువ్వు ఎన్ని వ్యయ ప్రయాసాలు చేసినా నీ రక్షణ నువ్వు సొంతంగా నువ్వు సంపాదించుకోలేవు నీ ప్రయాస చేత. ఆ రక్షణ దేవుడు మనకి ఉచితంగా ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఉచితంగానే ఆయన మనకు అది అనుగ్రహించే గొప్ప ధన్యత మనందరికీ ఇచ్చాడు. అయితే మనమందరం కూడా దేవుని బిడలగా జీవించడం అనేది ఆధిక్యతే. కానీ ఆ దేవుని బిడలగా జీవిస్తున్న వారికి ఏ విధంగా ఈ లోకంలో వారు ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించగలరు అంటే దేవుని బిడలగా జీవిస్తున్నప్పుడు దేవుని ఆత్మచేత వారు నడిపింపబడుతున్నట్లయితే దే ఆర్ గోయింగ్ టు లీడ్ ఎ బ్లెస్డ్ లైఫ్ ఇన్ దేర్ లైఫ్. వారి జీవితంలో ఆశీర్వాదకరమైన జీవితాన్ని వారు జీవించగలరు. ఏ విధంగా అంటే ఆత్మచేత నడిపించబడుతున్నట్లయితే ఏ విధంగా జీవిస్తారు, ఆత్మచేత నడిపించబడకపోయినట్లయితే ఏ విధంగా ఉంటారో ఆ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, ఆ వాక్యము ధ్యానం చేస్తున్నప్పుడు దానిని బట్టి మనం ఆత్మ పరిశీలన చేసుకోవచ్చు. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్ 4 ఇంపార్టెంట్ పాయింట్స్. 4 విషయాలు, 4 లక్షణాలు అనుకోండి. దాంట్లో మొట్టమొదటి మనం చూస్తున్నప్పుడు ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నారో వారు దేవుని కుమారులని డెఫినేషన్ మనకు చెప్పబడింది వాక్యంలో. అయితే దాని మొదటి లక్షణం, మొదటి ఫీచర్ అని చెప్పాలి. మొదటి లక్షణం చూసినప్పుడు ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారు ఎలా జీవిస్తారో తెలుసా? వారు పాపానికి వేరుగా జీవిస్తారు. ఎలా జీవిస్తారు? పాపానికి వేరుగా జీవిస్తారు. పాపానికి వేరుగా జీవించడం ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే ఎస్ ఇట్ ఈజ్ పాసిబుల్. ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే ఇట్ ఈజ్ పాసిబుల్. అది ఎలా సాధ్యమవుతుందని చూసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు జీవితాన్ని మనం ఇక్కడ చూసాం. ఒకప్పుడు దేవుడు మనందరికీ కూడా దూరముగా అత్యున్నతమైన ఆ యొక్క సింహాసనం మీద ఆసీనుడై నిత్యము దూతల చేత కొనియాడబడుతున్న ఆ యేసయ్య మనందరి కొరకు మానవుడిగా దిగి వచ్చాడు. ఆ మానవుడిగా దిగి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో మన మధ్యన మనలో ఒకటిగా జీవించి పాపం లేనివాడుగా ఆయన జీవించాడు. అంటే ఆయన జీవితము ఒక మాదిరి జీవితాన్ని ఆయన ఈ లోకంలో జీవించాడు. అంటే మలినమైన ఈ లోకంలో ఆయన జీవించాడు. ఆయనలో ఏ పాపము కూడా ప్రవేశించలేదు. అంటే ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ అంటే ఈ లోకంలో జీవించినప్పుడు పాపము లేకుండా ఏ విధంగా జీవించాలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని అంతా కూడా పరిశీలన చేయాలి. మనం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని అంతా కూడా మనము అనునిత్యం పరిశీలన చేస్తుండాలి. ఆయనలో ఏ పాపము లేదు. ఈరోజు దేవుని బిడ్డలుగా మనం క్లెయిమ్ చేసుకుంటే మనందరం కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు పాపానికి వేరుగా జీవిస్తూ ఉండాలి. మొట్టమొదటి లక్షణం. నువ్వు పాపానికి వేరుగా నీ జీవితం లేదనుకోండి, నువ్వు దేవుని బిడ్డవు కాదు. అక్కడే నువ్వు మార్క్స్ వేసుకోవచ్చు. నువ్వు దేవుని బిడ్డవో కాదో నీకు నువ్వుగా మార్క్స్ వేసుకోవచ్చు. నువ్వు దేవుని బిడ్డవైనట్లయితే నువ్వు ఖచ్చితంగా పాపానికి వేరుగా జీవిస్తావు. దేవుని బిడ్డవు కానట్లయితే నువ్వు పాపంలోనే జీవిస్తుంటావు. దేవుని బిడ్డవే కానట్లయితే నువ్వు పాపంలోనే జీవిస్తావు. అయితే ఈ లోకంలో అనేక మంది దేవుణ్ణి ఎరగనివారు, వాక్యం తెలియనివారు, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. వారు ఈ లోకంలో పాపంలోనే జీవిస్తారు. వాళ్ళకి తెలియదు, దేవుని గురించి తెలియదు, దేవుని వాక్యం వారికి తెలియదు, ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు మరణించాడో వారికి తెలియదు. వారు ఈ లోకంలో పాపంలో జీవిస్తారు. కానీ మనందరం క్లెయిమ్ చేసుకున్నాం కదా, నేను దేవుని బిడ్డనని మనం క్లెయిమ్ చేసుకుంటున్నాము. అయితే మనలో పాపం వేరుగా మనం జీవించాలి. వాక్యం అదే చెప్తుంది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, ఆయన యందు నిలిచియుండు వాడెవడను పాపము చేయడు. కాబట్టి ఇక్కడ అర్థమైంది. మొట్టమొదటి ఎవరైతే దోజ్ ఆర్ విత్ గాడ్, దేవునితో నిలిచి ఉంటారు. అంటే మనం దేవునితో గడిచిన వారం మనం 2-3 వీక్స్ బ్యాక్ మనం చదువుకున్నాం. హనోకు దేవునితో నడిచాను. అంటే వెన్ యు ఆర్ ట్రావెలింగ్ విత్ గాడ్, దేవునితో ఎవరైతే నడుస్తారో వారు లోకంలో వాళ్ళు జీవించరు. ఇక్కడ స్పష్టంగా చెప్తుంది, ఆయన యందు నిలిచియుండు వాడు ఎవడును
పాపము చేయడు, పాపము చేయవాడు ఎవడును ఆయనను చూడను లేదు, ఆయన ఎరుగలేదు. అంటే ఎవరైతే పాపం చేయకుండా ఎవరైతే ఆయన యందు నిలిచి ఉంటారో వారు పాపం చేయరు. అయితే పాపం చేస్తున్నవారు ఆయన ఎరగరు, ఆయన చూడరు, అంతే కదా. ఏలీ కుమారుల గురించి దేవుణ్ణి ఎరగని వారిగా వాళ్ళు ప్రవర్తించారని వాక్యం చెప్తుంది. అంటే వాళ్ళ తండ్రి యాజకుడే, కానీ వారికి దేవుని గురించి తెలియదు, దేవుని భయం వారికి లేదు. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా ఒకటే ఆత్మపరిచయం చేసుకోవాలి. నేను దేవుని కుమారుడిగా కుమార్తెగా క్లెయిమ్ చేసుకుంటున్నాను. పాపానికి దూరంగా జీవిస్తున్నానా, పాపానికి దగ్గరగా జీవిస్తున్నాను? ఒక్కసారి మనం ఆత్మపరిశీలన చేసుకోండి. ఇక్కడున్న మనందరం కూడా ఎప్పుడు మన వాక్యం మనం ధ్యానం చేస్తున్నా ఇట్ ఈస్ అ సెల్ఫ్ ఎగ్జామినేషన్. అది మనందరం కూడా మనం స్వపరీక్ష చేసుకునే వాక్యము. కాబట్టి పాపానికి మనము మరి వేరుగా జీవిస్తున్నామంటే దేవునితో లీనించున్నట్టు, దేవునితో నడుస్తున్నట్టు, దేవునితో మాట్లాడుతున్నట్టు, దేవుని ప్రేమిస్తున్నట్టు, అంతే కదా. నువ్వు దేవుని ప్రేమించినట్లయితే ఆయన ఆజ్ఞలు నువ్వు గైకుంటావు. కాబట్టి పాపముకు వేరుగా జీవించడం అంటే దేవునితో నిలిచి ఉండట, దేవునితో నడుచుట అనే వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. అదేవిధంగా సామెతలు 8:13 కూడా చూసినట్లయితే, సామెతల గ్రంథము 8వ అధ్యాయము, యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుట చెడుతనమును నసహించుకున్నటే, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట చెడుతనమును అసహించుకున్నట. అంటే ఎవరైతే దేవునితో నిలిచి ఉంటారో, ఎవరైతే దేవునితో నడుస్తారో వాళ్ళకు ఉండే క్వాలిటీ ఏంటంటే దేవుని భయం కలిగి ఉండట. దేవుని భయం అంటే వాట్ ఎవర్ యూ డూ, నువ్వేది చేస్తున్నా నీకేది ఉంటుందంటే దేవుని భయం ఉంటుందన్నమాట. నువ్వు వేచే నడకలో కానీ, నువ్వు ప్రవర్తించే ప్రవర్తనలో కానీ, నీ మాట్లాడే మాటల్లో కానీ, నీ ప్రవర్తనలో కానీ, క్రియల్లో అనుక్షణం ఏంటంటే యూ హ్యావ్ ఎ ఫియర్ ఆఫ్ గాడ్. ప్రతీది కూడా ఆ దేవుని భయం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో నీ యొక్క కళలో కూడా నువ్వు తప్పు చేయవు, నీ కళలో కూడా నువ్వు డ్రీమ్స్లో కూడా నువ్వు తప్పు చేయవు, ఉలిక్కి పడిపోతావు. ఎందుకంటే భయం నీలో కలుగుతుంది, భయం కలుగుతుంది. కొంతమంది భయం కలిగినప్పుడు ఉలిక్కి పడిపోతుంటారు. వెన్ యూ హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్, నువ్వు నిద్రలో కూడా పాపం చేయమాట, నిద్రలో కూడా పాపం చేస్తావు. ఎందుకంటే మనం పాపంలో మమేకమైపోయినప్పుడు ఆ నిద్రలో కూడా ఆ యొక్క పాపం మనల్ని అటు రీతికి ప్రేరేపిస్తుంది, తెలుసా. ఖచ్చితంగా అదే ఆలోచనలు, అదే తలంపులు ఉన్నప్పుడు అది పాపంలో మనల్ని నివసింపచేస్తుంది. కానీ దేవునితో ఎవరైతే నిలిచి ఉంటారో వారి నిద్రలో కూడా వారు పాపము చేయరు. ఎప్పుడైతే దేవుని భయాన్ని కలిగి ఉంటారో చెడుని అసహించుకుంటారు అనమాట. ఎలా అసహించుకుంటారండి? దేవుని భయం కలిగిన వారంటే చెడు చూడరు, చెడు వినరు, చెడు వైపు వెళ్ళరు, అంతే కదా. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసులు కూర్చుని చోట అపహాసులు కూర్చుని వారు చెడు మాటలు మాట్లాడుతుంటారు, లోక సంబంధమైన విషయాలు మాట్లాడుతుంటారు. రీసెంట్గా ఈ మధ్యన ఈ కల్చర్లో పాడ్కాస్ట్ కల్చర్ అని వచ్చేసింది కదా ఈ మధ్యకాలంలోనూ రీసెంట్గా. దాంట్లో చెడ్డ విషయాలు సంభాషించడం అంట. చూడండి, సంభాషించడంలో కూడా చెడ్డ విషయాలు సంభాషించమంట. అంటే రీసెంట్గానే ఇది ట్రేస్ అవుట్ అయింది. అంటే లోకంలో చెడును కూడా డిస్కస్ చేసి దాన్ని ఆనందించడం అన్నమాట. ఎంత దౌర్భాగ్యమైన స్థితికి మానవ స్థితి వెళ్ళిపోయిందో చూడండి. చెడుని అంటే మంచిని విశ్లేషణ చేస్తుంటారు, మంచిని మాట్లాడుతుంటారు, మంచి విషయాలు విశ్లేషణ చేస్తుంటారు, అది ఒకటి. కానీ చెడు విషయాల్ని విశ్లేషణ చేసి దానిలో ఆనందించే అనేక మంది గుంపులు ఈరోజు ఉంటున్నాయి. ఈరోజు నీ నడక, ఈరోజు నీ ప్రవర్తన, నీ ఆలోచనలు, నీ మాటలు ఎలా ఉన్నాయి? దుష్టుల ఆలోచన చెప్పినా నడవకుండా, పాపుల మార్గమున నిలవకుండా, అపహాసులు కూర్చుని చోట, అంటే నువ్వు పాపానికి దూరం ఉంటే ఎవరైతే చెడు వ్యక్తులు ఉంటారో వాళ్ళ పక్కకి వెళ్ళ, నువ్వు వారితో సహవాసం చేయవు, వాళ్ళతో నువ్వు మాట్లాడు, దూరంగా వెళ్ళిపోతుంటావు. చెడు నువ్వు చూడవు, చెడు నువ్వు అసహించుకుంటావు. అదే వాక్యం చెప్తుంది కదా, ఎవరైతే ఏమైందో భయభక్తులు కలిగి ఉంటారో వారు చెడుని అసహించుకుంటారు అని వాక్యం చెప్తుంది. కాబట్టి నువ్వు దేవునితో నిలిచి ఉన్నట్లయితే చెడును ఆబ్వియస్లీ అసహించుకుంటావు, చెడును ఆబ్వియస్లీ నువ్వు అసహించుకున్నావు. చెడు మాటలు వినడానికి ఇష్టపడవు, చెడు మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడవు, నువ్వు చెడు ప్రవర్తించే వారితో నువ్వు సహవాసం నువ్వు చేయు అని దేవుని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి మొదటి క్వాలిటీ మనందరికీ అర్థమైపోయింది.
ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో దే ఆర్ అవే ఫ్రమ్ సిన్స్, దే ఆర్ అవే ఫ్రమ్ సిన్ఫుల్ లైఫ్. పాప జీవితానికి దూరంగా ఉంటారు. ఒకవేళ దాని ఆపోజిట్ మనం ఆలోచించాలి. పాప జీవితంలో ఎవరైతే నివసిస్తున్నారో దే ఆర్ నాట్ లెడ్ బై ద స్పిరిట్. అది క్లియర్. పాప జీవితంలో ఇంకా ఎవరైతే నివాసం చేస్తున్నారో దేవుని ఆత్మ నడిపింపు వారికి లేదనే విషయం మనకి అర్థమైపోతుంది. దేవుని ఆత్మ నడిపింపు లేదైతే మళ్ళీ బేసిక్ వచ్చేద్దాం. దేవుని ఆత్మచేత నడిపించబడితే దేవుని కుమారులు కాదు, అంతే కదా. దేవుని ఆత్మ నడిపింపు లేకపోతే దేవుని కుమారులు కుమార్తెలు కారు. అది రెండవ ఫీచర్, రెండవ క్వాలిటీ మనం చూసినట్లయితే దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నవారు లోకమునకు వేరుగా జీవించుట. లోకమునకు వేరుగా జీవించుట. ఈ లోకంలోనే జీవిస్తున్నాము, కానీ లోకాన్ని మనలో రానివ్వకూడదు. ఇది చాలా పెద్ద టాస్క్. ఈ లోకంలోనే జీవిస్తుంటాము. నిత్యము కూడా మనం లోకంలోనే జీవిస్తున్నప్పుడు లోకంలో ఉన్న విషయాలు మనం ప్రభావితం చేస్తుంటాయి. చాలాసార్లు చెప్పాను నేను, లోకంలో సంస్కృతులు ప్రభావితం చేస్తుంటాయి. బెహ్రాన్ వచ్చినప్పుడు బెహ్రాన్ సంస్కృతి మనం ప్రభావితం చేస్తుంది కదా. ఇక్కడున్న కల్చర్, ఇక్కడున్న మనుషుల యొక్క ఆలోచన విధానం, ఇక్కడున్న పద్ధతులు కదా. మనం ఒక్కొక్క ప్రాంతం వెళ్తున్నప్పుడు కొన్ని పద్ధతులు కనబడుతుంటాయి. ఈ ఈ ఈ యొక్క ప్రాంతంలో పద్ధతులు ఎలా ఉంటాయండి, ఈ ప్రాంతంలో ఈ సంస్కృతులు ఎలా ఉంటాయండి అని మనం నేర్చుకుంటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో కొన్ని అడాప్ట్ చేసుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ గమనించండి, దేవుని బిడ్డలైన వారు ఈ లోక సంస్కృతులను ఆచరించకూడదు. ఈ లోక ఆచారాలకు వేరుగా మనం జీవించాలండి కదా. ఈ లోక ఆచారాలను వేరుగా జీవించాలి. ఈ లోక మర్యాదలను అనుసరింపక అని దేవుని వాక్యం చెప్తుంది కదా. ఈ లోక మర్యాదలను అనుసరింపక. ఎస్, దేవుని బిడ్డలైన వారు ఈ లోకంలో ఉన్న మర్యాదలను, సాంప్రదాయాల్ని, ఈ లోకంలో సిద్ధాంతాలను, అంటే కొన్ని ఫిలాసఫీస్ ఉంటాయి, కొన్ని తత్వాలు ఉంటాయి, కొన్ని ఫిలాసఫీస్, అవి చాలామందిని ప్రభావితం చేస్తుంటాయి. 19వ శతాబ్దంలో అంటండి ఒక ఇండియన్ ఫిలాసఫర్, ఓషో అనే ఒక ఇండియన్ ఫిలాసఫర్ అమెరికా దేశం వెళ్ళాడంట. అమెరికా దేశం వెళ్ళి ఆయన చాలా జ్ఞానం కలిగిన వ్యక్తి, ఫిలాసఫర్ అన్నమాట. ఆయన ఆ తరంలో చాలామందిని ప్రభావితం చేశాడంటండి, చాలామందిని. ఆయన ఆశ్రమం ఒకటి పూణేలో ఒకటి ఉంది. ఆయన ఆశ్రమం ఒకటి పూణేలో ఉన్నది. ఆ పూణేలో రీసెంట్గా ఆశ్రమం మీద అనేకమైన గవర్నమెంట్ రైట్స్ జరిగి అనేక మందిని అక్కడ పట్టుకున్నారు. అక్కడ చూస్తున్నప్పుడు ఒక స్వేచ్ఛాయుతమైన సంస్కృతి, అంటే మనుషులు ఒక స్వాతంత్రంతో కూడిన ఒక సంస్కృతి, వారు ఒక విచ్చలవిడైన ఒక పాప జీవితాన్ని అక్కడ జీవిస్తున్నారు. అది బహిర్గతమైంది. అంటే ఆయన సిద్ధాంతాలు, ఆయన యొక్క ఫిలాసఫీ అన్నీ చూసినప్పుడు ఈ లోక మర్యాదలను అనుసరించి మరి మనుషులను ఆకర్షితులై పాపం వైపు నడిపించేదిగా ఉన్నవి. కాబట్టి అనేక మంది వాటిలో వారు కూరుకుపోతున్నారు. చాలామంది చదువుకున్న వాళ్ళు కూరుకుపోతున్నారు, డబ్బున్న వాళ్ళు కూరుకుపోతున్నారు. ఆ మధ్యకాలంలో ఒక 3-4 సంవత్సరాల క్రితం కోవిడ్ టైంలో అనుకుంటా ఒక కుటుంబం ఉన్నతమైన చదువులు చదువుకున్నారు. వారు ఇటువంటి ఫిలాసఫీ చేతే తన సొంత బిడ్డను చంపుకున్నారు. తెలుసా? చాలామందికి తెలుసు. ఆ యొక్క మరి అది తిరుపతి మరి ఎక్కడో తెలీదు. వాళ్ళిద్దరు ప్రొఫెసర్సే. ఆయన పిహెచ్డి కూడా చేశాడు. అంటే ఈ యొక్క సంస్కృతి, ఈ సిద్ధాంతాలను వాళ్ళు ప్రభావితమై వారి సొంత బిడ్డను కూడా వారు చంపుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి లోకం మనల్ని ప్రభావితం చేస్తుంది, లోకం మనల్ని ప్రభావితము చేస్తుంది. అంటే చదువుకున్న వాళ్ళని ప్రభావితం చేస్తుంది, చదువు లేని వారిని ప్రభావితం చేస్తుంది, ఈ లోకం ఉన్న వారందరూ కూడా ప్రభావితము చేస్తుంది. అందుకే ఎప్పుడు కూడా లోకానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. లోక మర్యాదలను అనుసరించకుండా ఏది ఉత్తమమో అది మనం గ్రహించి తెలుసుకోవాలి. అందుకే జ్ఞానం కావాలని దేవుని వాక్యం సెలవుస్తుంది. అజ్ఞానం వల్లే కాకుండా జ్ఞానుల వల్లే మీరు ప్రవర్తించడని వాక్యం సెలవుస్తుంది. దినములు చెడ్డవి, ద డేస్ ఆర్ ఈవిల్, అంటే దినములు చెడ్డవి. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు జ్ఞానంగా జీవించడానికి దేవుని వాక్యం కావాలి. అందుకే దేవుని వాక్యాన్ని పఠించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి, దేవుని వాక్యాన్ని మనం గ్రహిస్తూ ఉండాలి. కాబట్టి మనం రెండోదిగా చూసినప్పుడు దేవుని ఆత్మచేత ఎవరైతే నడిపించబడతారో వారు ఎలా జీవిస్తారో తెలుసా? లోకానికి వేరుగా జీవిస్తారన్నమాట. అంటే లోకంలో అందరూ జీవిస్తుంటారు కదా, లోకంలో అందరూ మీరు జీవిస్తుంటారు. వారి వల్ల మీరు జీవించినట్లయితే మీరు లోకంలో ఉన్నవారే. కానీ మీరు లోకానికి వేరుగా జీవించాలంటే ఒక ప్రత్యేకమైన పవిత్రమైన జీవితాన్ని జీవించాలి. వాక్యం ఏం చెప్తుందని చూసినప్పుడు 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15 వచనం చూసినట్లయితే,
మొదటి యోహాను పత్రిక చదువు 2:15. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. స్పష్టంగా చెప్తుంది. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, లోకంలో ఏమున్నదంటండి? ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబము తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైన. చూసారా? అంటే ఈ లోకములో శరీరాశ ఉన్నది, నేత్రాశ ఉన్నది, జీవపుడంబం ఉన్నది. ఈ మూడు ఈ లోకానికి చెందినవి. ఇవి దేవుని ద్వారా పుట్టినవి కాదు. ఈ మూడు ఈ లోకానికి చెందినవి. ఈ లోకంలో శరీరాశ ఉంటుంది. అంటే శరీరానుసారంగా ఎవరైతే జీవిస్తారో వారు శరీరానుసారం అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ శరీరాన్ని ఆకర్షింపచేసే ఈ పన్నాగలన్నీ కూడా ఈ సాతాను ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఈ శరీరంలో అనేకమైన దురాశలు ఈ లోకంలో ఉన్నాయి, చెడు ఆశలు. కాబట్టి ఈ శరీరం అనేక రీతులుగా ఎప్పుడు కూడా మరి శోధింపబడుతూనే ఉంటుంది. ఈ శరీరం అనేక రీతులుగా శోధింపబడుతుంది. కాబట్టి మన మరణం వరకు కూడా ఈ శరీరాశను జయిస్తూనే ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఈ శరీరాశను జయించాడు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఈ శరీరాశను ఆయన జయించాడు. ఈ లోకంలో శోధనలు ఆయన జయించాడు కదా. అందుకే మనందరికీ ఒక మాదిరిగా ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. మనందరికైనా మాదిరిగా ఉన్నాడు. కాబట్టి ఈ శరీరం అనేకమైన ఆకర్షణల ద్వారా మనల్ని ఆకర్షిస్తుంటుంది. ఈ శరీరాశలకు మనము లోనుకోకూడదు. అది తిండైనా, త్రాగుడైనా, వ్యభిచారమైనా, అదేదైనా సరే ఈ లోకం మనల్ని ఆకర్షిస్తుంది కదా. అది తిండైనా, త్రాగుడైనా, వ్యభిచారమైనా ఈ లోకం మనల్ని అంటే ఈ శరీరాన్ని మనం సుఖపెట్టడానికి, ఈ శరీరం ద్వారా సంతోషించడానికి, ఈ శరీరం ద్వారా ఆనందించడానికి ఈ యొక్క లోకం మనల్ని ఆకర్షిస్తుంటుంది. దానిలో పడిపోకూడదు. అన్నాడు అవ్వమ్మ ఆ పండును తిని పాపంలో పడిపోయింది. అంటే మనం చాలా సింపుల్గా మాట్లాడుతున్నాం. ఆ పండును తింటే పాపంలో పడిపోయినట్టంటే దేవుడు ఆజ్ఞాపించాడు. ఈ పండు తినొద్దని చెప్పాడు దేవుడు. ఈ పండును తినొద్దని దేవుడు చెప్పాడు. ఆ పండును తిన్నాడు. మరి యాషావు చూసినప్పుడు ఆహారం కోసం మనం అనుకోవచ్చు, ఆకలేస్తుంది తింటే తప్పేంటి అని చెప్పి. ఏమండి, అతను అమ్ముకున్నది తన జ్యేష్ఠత్వాన్ని. తనకున్న ఇవ్వబడిన ప్రివిలేజ్ ఏంటంటే జ్యేష్ఠత్వం అనేది చాలా హైయెస్ట్ ప్రివిలేజ్. అతను ఏమనుకున్నాడంటే తన ఆహారం కొరకు, ఆ సమయంలో ఆకలి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఈరోజు మనందరం కూడా జ్యేష్ఠత్వాన్ని అమ్ముకుని మనము చెడ్డవారిగా మనం ఉన్నామేమో ఒకసారి ఆలోచించండి. మనం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకునేవారు. దేవుడిచ్చే ఆధిక్యత ఏంటంటే దేవుని కుమారుడు గుండా ఆధిక్యత ఇచ్చాడు. దేవుని కుమారుడుగా కుమార్తె ఉండే ఆధిక్యతను దేవుడు మనకి ఇచ్చాడు. మనందరం ఏం చేస్తామంటే పూట కూటి కోసం అంటే కాదు, ఒక చిన్న తప్పు కోసం, ఒక చిన్న పాపం కోసం ఏం చేస్తున్నామంటే మన ప్రివిలేజ్ని అమ్ముకుంటున్నాం. మనం ఆ దేవునిచ్చే ఆధిక్యతను మనము వదులుకుంటున్నాం ఈ లోక ఆశల కొరకు. ఈ లోకంలో శరీరాన్ని తృప్తిపరచుకోవడానికి, శరీరం ద్వారా తినడానికి, శరీరం ద్వారా సంతోషించడానికి, శరీరం ద్వారా మనం ఈ లోకం ఆనందించడానికి మనం పాపం చేస్తాం. రెండవది చూసినప్పుడు నేత్రాశ, అంటే మన చూపు ద్వారా పాపం చేస్తాం. ఈరోజు కంటి చూపు ద్వారా ఎంత పాపం లోపలికి వెళ్తుందో మనిషికి. కంటి చూపు ద్వారా పాపము మనిషిలోనికి వెళుతుంది. నిజంగా ఎంత అసహ్యమైన దృశ్యాలు చూడడం, అసహ్యమైన వాటిని చూడడానికి ఇష్టపడడం కదా, అసహ్యమైన వాటిని చూడడం, అసహ్యమైన దృశ్యాలు చూడడం. ఈరోజు ఒకప్పుడు మరి సినిమాలకు వెళ్ళడం ఇవన్నీ కూడా చేస్తుండేవారు. ఈరోజు యూట్యూబ్ ద్వారా ప్రతి ఒక్కరికి చెడు మీ చేతిలోకి వచ్చేసింది. మీరు ఎప్పుడు కావలిస్తే అప్పుడు చూడవచ్చు. ఇప్పుడు యూట్యూబ్ ద్వారా చెడు, దాని ద్వారా ఎంత అసహ్యమైన బ్రతుకులకు వెళ్ళిపోయారంటే చాలామంది. ఈరోజు ప్రోనోగ్రఫీకి ఎంతమంది ఎడిక్ట్ అయిపోయారు తెలుసా? ఈ లోకంలో ప్రోనోగ్రఫీకి, చెడు దృశ్యాలను చూడడానికి అనేక మంది ఆకర్షితులైపోతున్నారు. చెడు వినడానికి, చెడు చూడడానికి, చెడు వినడానికి అనేక మంది ఆకర్షితులైపోయి అనేక మంది ఆ లోకపు ఉచ్చులో, పాప ఉచ్చులో పడిపోతున్నారు. కాబట్టి ఈ కంటికి మనము కంట్రోల్ చేసుకోవాలి. ఈ కంటి చూపును మనం కంట్రోల్ చేసుకోవాలి. ఈ కంటి చూపును మనం కంట్రోల్ చేసుకోలేకపోతే ఖచ్చితంగా పాపమంతా దీంట్లోకి స్టోరేజ్ అయిపోతుంది. నువ్వు చూసే ప్రతి చెడు అంతా కూడా నీ లోపంలోనికి వెళ్ళిపోయి నీ శరీరాన్ని పాడు చేస్తుంది,
నీ శరీరాన్ని పాడు చేస్తుంది. కాబట్టి కంటి ద్వారా మనం పాపం చేస్తున్నాం, శరీరం ద్వారా మనం పాపం చేస్తున్నాం. మూడోది ఏంటంటే జీవోడమం, అంటే అతిశయించుట, హెచ్చించుకునుట. అంటే దేవుని కంటే మన జీవితాన్ని మనం హెచ్చించుకునుట. ప్రతి విషయంలో కూడా దేవుని కంటే మన జీవితాన్ని మనము హెచ్చించుకునుట, డంబముగా పలుకుట, జీవించుట. మనము డంబములు పలుకుట, మానవ జీవితాన్ని మనం హెచ్చించుకునుట. ఈ విధంగా మానవుడు జీవించినప్పుడు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమని చెప్తున్నాడు తనకున్న స్థితిని బట్టి. కానీ అక్కడ దేవా నాకు ఇది ఇచ్చావు నీకు వందనాలు అంటే హీ ఈజ్ నాట్ అక్నాలెడ్జింగ్ ఎట్ ఆల్ గాడ్, హీ ఈజ్ నాట్ థ్యాంక్ఫుల్ టు గాడ్. అంటే మెనీ టైమ్స్ మనందరం కూడా మనకున్న స్థితిని బట్టి, మనకున్న జ్ఞానాన్ని బట్టి, మనకున్న బలాన్ని బట్టి, మనకున్న ఐశ్వర్యాన్ని బట్టి మనం చాలా గర్విస్తుంటాం. మానవుడు అటు రీతిగా గర్వించే ఏ స్థితి అయినా సరే అది ఖచ్చితంగా ఈ లోక సంబంధమైనదే. గర్వించే స్థితి ఏదైతే ఉందో అది లోక సంబంధమైనదే. దేవుడు అసహించుకునే వాటిలో ఇది ఒకటంట, దేవుడు అసహించుకునే వాటిలో ఇది ఒకటి. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్న మనం ఎవ్వరం కూడా దేవుని బిడ్డలో ఉన్న ఏ విషయంలో కూడా గర్వించకూడదు. నీకు ఏది ఉన్నా సరే, ఈ లోకంలో ఏది ఉన్నా సరే దేని విషయంలో నువ్వు నీకు ఒకవేళ అందం ఉందా, నీకు అందాన్ని బట్టి గర్విస్తున్నావా, గర్వించు. లేకపోతే నీకు చక్కని జాబ్ ఉన్నదా, దాన్ని బట్టి గర్విస్తున్నావా, గర్వించు. లేకపోతే నీకు ఆస్తి ఉన్నదా, దాన్ని బట్టి గర్విస్తున్నావా. లేకపోతే నీకు ఒక గొప్ప పదం ఉన్నదా, దాన్ని బట్టి గర్విస్తున్నావా, గర్వించు. అంటే నీకున్న దేని దాన్ని బట్టైనా నువ్వు ఎప్పుడు కూడా గర్వించు. అటు రీతిగా గర్విస్తున్న వారు ఎవరైనా సరే ఖచ్చితంగా అది ఈ లోక సంబంధమైనది, అది దేవుని ద్వారా వచ్చినది కాదు. కాబట్టి ఈ మూడు విషయాలు, అంటే లోకాన్ని ప్రేమిస్తున్నట్టు ఈ మూడు ప్రేమిస్తున్నట్టు అది క్లియర్గా అర్థమైపోయింది కదా. ఈ లోకాన్ని ఎవరైతే శరీరాన్ని ప్రేమిస్తారు, కంటి చూపు ద్వారా పాపాన్ని ప్రేమిస్తారు, అంత మాత్రమే కాదు డంబముగా ప్రవర్తించుట, గర్వముగా ప్రవర్తించుట, అతిశయముగా ప్రవర్తించుట, అటు రీతిగా ఎవరైతే ప్రవర్తిస్తారో వారు లోక సంబంధులు అని వాక్యం స్పష్టంగా సెలవుస్తుంది. కాబట్టి రెండోది చూసినప్పుడు దేవుని ఆత్మచేత ఎవరు నడిపించబడతారో వాడు దేవుని కుమారులు అని చెప్తున్నారు. అంటే దేవుని కుమారులుగా ఉన్నవారు లోకానికి వేరుగా జీవిస్తారు. ఓకే, అది రెండో పాయింట్. మూడవ లక్షణం చూసినప్పుడు శోధనకు వేరుగా జీవించుట, శోధనకు వేరుగా జీవించు. ఎందుకంటే ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఒక విశ్వాస ఎదుర్కొనేది ఏంటంటే టెంప్టేషన్. ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం టెంప్టేషన్. శోధనలో పడిపోవడం అనేది అందరికీ జరుగుతుంది. ఇందా మనం మాట్లాడుకున్నట్టుగా యేసుక్రీస్తు కూడా శోధన పడ్డాడు కదా. ఆయన పరిచర్య ఇలా ప్రారంభించడం మొదలుపెట్టాడు, సాతాను అతన్ని శోధించడం ప్రారంభించాడు. అంటే ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా శోధింపబడతాం అనేక రీతిలుగా, ఈ లోకంలో అనేక రీతిలుగా. బెహరాన్ వచ్చిన తర్వాత శోధన డిఫరెంట్గా ఉంటుంది. ఇండియాలో ఉన్నప్పుడు డిఫరెంట్గా ఉంటుంది శోధన, ఇండియాలో ఉన్నప్పుడు డిఫరెంట్గా ఉంటుంది శోధన. బెహరాన్ వచ్చిన డిఫరెంట్, ఎందుకంటే బెహరాన్ ఫ్రీడమ్, బెహరాన్ స్వేచ్ఛ వచ్చేస్తుంది మనకి. ఇక్కడ ఎవరు మనం ప్రశ్నించరు కదా. నువ్వు చేస్తున్న పనుల్ని ఎవరైనా ప్రశ్నిస్తారు, నేను ఎవరు ప్రశ్నించరు. గమనించండి, దేవుని భయం ఉన్నవారు చెడుని అసహించుకుంటారు. వాక్యం చెప్పింది ఇందాక. అంటే నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు చెడుకు దూరంగా ఉన్నావంటే దేవుని భయాన్ని కలిగి ఉన్నట్టు. నువ్వు ఇక్కడికి వచ్చి నాకు స్వేచ్ఛ ఉంది, నన్ను మా ఇంట్లో వాళ్ళు చూడట్లేదు, లేకపోతే ఎవరూ చూడట్లేదు అని నువ్వు ఇక్కడ అనుకుంటున్నావేమో. దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు. రహస్యములేమి మరుగైనవి కాదు అని వాక్యం చెప్తుంది కదా. రహస్యమైనవి మరుగైనవి కాదు అని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఎప్పుడైతే నువ్వు వాక్యానుసారంగా జీవిస్తావో ఆ వాక్యం వెలుగులో నీ పాపంలోనే ఎక్స్పోజ్ చేస్తుంది. వాక్యం నీ పాపంలన్నీ కూడా ఎక్స్పోజ్ చేస్తుంది. ఆ వాక్యాన్ని ఎరిగిన వారు పాపాన్ని దూరంగా ఉంటారు. ఇప్పుడు మూడోదిగా మనం చూసినప్పుడు శోధనలకు వేరుగా జీవించట. ఎవరైతే శోధనలో పడిపోతారో వాళ్ళు శోధనలు జయించలేరు. ఎవరు శోధనలో పడిపోతారంటే వారు స్వకీయ దురాశల చేత మరలబడిన వారు పాపం చేస్తారని వాక్యం చెప్తుంది, అంతే కదా. యాకోబు పత్రికలో ఏం చెప్తుందంటే ఎవరు శోధనలో పడిపోతారంటే స్వకీయ దురాశల చేత మరలబడుచున్నవారు. యాకోబు చూడండి, యాకోబు పత్రిక చూడండి, యాకోబు పత్రిక 14 వచనం చూడండి, 1:14. ప్రతి వాడును తన స్వకీయ దురాశల చేత ఈడవబడి మరులు కల్పబడిన వాడే శోధించు. స్వకీయ అంటే వారి స్వకీయమైన దురాశ, ఇక్కడ మంచి ఆశ అని కాదు. వాక్యం క్లియర్గా చదవాలి మనం, క్లియర్గా ఉంది కదా. వారి స్వకీయ దురాశల చేత ఎవరైతే ఏడవబడి మరులు కల్పబడిన వాడై శోధింపబడుతున్నాడు. అంటే ఎన్కోడింగ్ డీకోడింగ్ అనే మాట గురించి ఒక ఆలోచన చేస్తే, హలో 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 అని మాట్లాడుతున్నప్పుడు కమ్యూనికేషన్లో రిసీవర్,
ఇక్కడేమో మెసేజ్ పంపిస్తున్నారు. మెసేజ్ సెండర్, రిసీవర్ ఉంటారు కదా, ఫోన్ మాట్లాడుతున్నాం, అక్కడ రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ పాపము నిన్ను ఆకర్షిస్తుంది. ఈ పాపం నిన్ను ఆకర్షిస్తుంది. ఈ పాపం ఆకర్షిస్తున్నప్పుడు దాన్ని నువ్వు రిజెక్ట్ చేసావు అనుకోండి, ఆ పాపం నీ దగ్గర రాదు. పాపం నీ దగ్గర రాదు. పాపాన్ని నువ్వు రిసీవ్ చేసుకున్నావంటే నీలో పాపం అంటే నీకు ఆశ ఉందన్నమాట. దీన్నే దురాశ అంటారన్నమాట. నీకు దురాశ అంటారు. నీలో దురాశ ఉన్నట్లయితే పాపానికి నువ్వు ఆకర్షితులవుతావు, శోధన పడిపోతుంటావు. చాలా సందర్భాల్లో చెప్పాను, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఇస్కరియోతు యోధ ఒక్కడే ఎలా పడిపోయాడు? అది మనందరికీ తెలుసు కదా. ఇస్కరియోతు యోధ ఒక్కడే ఎలా పడిపోయాడు? ఇస్కరియోతు యోధ ఒక్కడే పడిపోయాడంటే అతను డబ్బాశ అనే దురాశ ఉంది. అతను డబ్బు అనే దురాశ అతను ఉన్నది కాబట్టి ఆ ఇస్కరియోతు యోధ ఒక్కడ మాత్రం పడిపోయాడు 12 మంది శిష్యులు. ఈరోజు ఇక్కడున్న మనందరం కూడా ఆలోచించేయండి. ఈరోజు నేను శోధనకు వేరుగా జీవిస్తున్నాను లేదో ఆలోచన చేస్తున్నప్పుడు, నువ్వు ఈ లోకంలో ఉన్న అనేకమైన ఆకర్షణలు నిన్ను ఆకర్షిస్తున్నప్పుడు నీలో ఏ దురాశ లేనట్లయితే నువ్వు పడిపోవు. నువ్వు ఇండియాలో ఏ విశ్వాసంలో పెరిగావో, ఏ సండే స్కూల్ నేర్చుకున్నావో, ఏ యొక్క వాక్యాన్ని నేర్చుకుని వచ్చావో, ఇక్కడికి నువ్వు స్ట్రాంగ్ ఫెయిత్తో నువ్వు ఇక్కడ ఉన్నావు అనుకోండి, దేవుని విశ్వాసంలో వాక్యంలో కట్టబడి ఉన్నావు అనుకోండి, నువ్వు ఖచ్చితంగా ఎన్ని శోధనలు నీ మీదకి వచ్చినా నువ్వు పడిపో. ఎన్ని శోధనలు నీ మీదకి వచ్చినా డబ్బాశ ఎర చూపించనుకోండి, పడిపో. అదే కదా. ఏదో విధంగా సాతాను ఏం చేస్తాడు? నీకు డబ్బాశ చూపిస్తాడు. సాతాను ఏం చేస్తాడు? ఇంకొక ఏ రీతిగా నిన్ను ఆశ చూపిస్తాడు. కానీ ఆ దురాశలో నీలో ఎటువంటి ఆలోచన లేవు, నీలో దురాశ లేవనుకోండి, నువ్వు ఖచ్చితంగా దాన్ని రిజెక్ట్ చేస్తావన్నమాట. ఖచ్చితంగా నువ్వు రిజెక్ట్ చేస్తావు. కాబట్టి రెండోది ఏంటంటే మనం అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే శోధన అందరికి వస్తుంది. ఇక్కడ అందరూ గమనించండి, యేసుక్రీస్తు కూడా శోధింపబడ్డాడు కదా, కానీ ఆయన శోధన జయించాడు. ఆ శోధన జయించిన యేసుక్రీస్తు మనకు తోడుగా ఉన్నట్లయితే, ఇందాం అనుకున్నాం, ఆయన ఎవరైతే ఆయనలో నిలిచి ఉంటారో దేవుని కుమారులు కదా, దేవుని ఆత్మచేత నడిపించబడతారు. అంటే ఆయన మనతో ఉన్నప్పుడు మనం శోధన జయిస్తాం, అంతే కదా. ఆయన మనతో ఉన్నప్పుడు మన శోధననే జయిస్తాం. వాక్యం స్పష్టంగా అదే మనకు సెలవిస్తుంది. మత్తయి సువార్త 6:13 చూసినట్లయితే, దుష్టు నుండి మమ్మల్ని ఎవరు ప్రార్థన చేస్తున్నాం? మన దేవుని ప్రార్థన, పరలోకమైన తండ్రికి చేస్తున్నాం. మమ్మల్ని శోధనలోని తేక దుష్టు నుండి మమ్మల్ని అంటే దేవుని ప్రార్థన చేస్తున్నాం. అనునిత్యం కూడా మనం ప్రతిరోజు ఏంటంటే, అయా నన్ను శోధన నుంచి తప్పించు, అయా నన్ను శోధన నుంచి తప్పించు అని ప్రార్థన చేస్తున్నాం. ఆ తప్పించే శక్తి ఆయనకున్నది. ఆ తప్పించే శక్తి ఆయనకున్నది కాబట్టి అనునిత్యం కూడా ఆయన మనం ప్రార్థిస్తూ, ఆయన మీద ఆధారపడుతూ మనం ముందుకి వెళ్ళే ప్రక్రియలో దేవుడు ఎప్పుడు కూడా మనకి ఆయన తోడుగా ఉంటాడు అనే విషయాన్ని మనందరం కూడా గమనించాలి. కాబట్టి రెండవ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చూసినప్పుడు, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం, తాను శోధింపబడి శ్రమ పొందను కనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడే అన్నాడు. చూసారా? అంటే వెన్ యూ డిపెండ్ అపాన్ గాడ్, ఇక్కడ శోధనను జయించడం అనేది కష్టమే, కానీ శోధన జయించే శక్తి ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది అంటే దేవుని ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది. దేవుని మీద ఆధారపడుతున్న వారికి ప్రొడ్యూస్ అవుతుంది, అంతే కదా. దేవుని మీద ఆధారపడుతున్న వారికి ప్రొడ్యూస్ అవుతుంది. ఈ లోకంలో ఎంతోమందికి శోధనలు వచ్చినాయి. వారందరూ శోధన జయించారంటే దానికి కారణం ఏంటంటే దేవుడు. యేసేపుకి శోధన రాలేదా? యేసేపుకి శోధన వచ్చిందా? ఆ యొక్క యజమానురాల యొక్క భార్య శోధించింది కదా, నాతో నువ్వు పండుకో అని చెప్పి ఆ యొక్క యజమాని భార్య, ఆ పొతీఫర్ భార్య ప్రేరేపించిందా లేదా? పొగిడిందంట. పొతీఫర్ భార్య ఒకరోజు పొగడతల్లో చాలామంది పడిపోతారు కదా, ఒకరోజు ఇలాగే ట్రీట్ ఇస్తుందంట. పొతీఫర్ భార్య ఏం చేస్తుందంటే ట్రీట్ ఇస్తుందంట. ట్రీట్ ఇచ్చినప్పుడు అనేక మంది తన స్నేహితురాలు వచ్చారంట. స్నేహితురాలు వచ్చి ఆ ట్రీట్ వాళ్ళు తీసుకున్న సమయంలో, మరి ఈయన మేనేజర్ కదా, యేసేపు ఎవరు? మేనేజరు అన్ని ఏర్పాట్లు చేస్తాడు కదా అక్కడ ఇంట్లో, అంతగా చేయాలి కదా అన్నీ కూడాను. అన్నీ చేస్తున్న సమయంలో ఆ మేనేజరు ఆ యొక్క యేసేపు అక్కడ ఉన్నప్పుడు ఈమె అందరి దగ్గర పొగుడుతుందంట. ఎవరిని? యేసేపుని గురించి. అంటే ఎందుకని? అతన్ని పడవేయాలని ప్రయత్నం చేస్తుంది. అంటే ఈ యొక్క ఆ యొక్క పొతీఫర్ భార్య అనేక సందర్భాల్లో ప్రయత్నం చేసింది, కానీ యేసేపు ఎప్పుడు కూడా పడిపోలేదు. అతనిలో దురాశ లేదు, అతనిలో దురాశ
లేనే లేదు. ఏ రోజు పడిపోయి ఈరోజు ఇక్కడ ఉన్న అందరికీ శోధనలు ఎదుర్కొన్నారు. ఈరోజు ఇక్కడ ఉన్న అందరం కూడా శోధన మనం ఎదుర్కొంటున్నాము. కానీ ఎవరైతే శోధనను జయించగలరంటే ఎవరైతే దేవునితో ఉన్నవారు, దేవునితో నిలిచిన వారు, దేవునితో ఉన్నవారు, దేవునితో నిలిచిన వారు, వారి శోధనని జయించగలరు. ఎందుకంటే ఆయన మీద ఆధారపడినప్పుడు మాత్రమే అది జరుగుతుంది. అది ఆయన మీద ఆధారపడిన మాత్రమే జరుగుతుంది. కాబట్టి మూడోదిగా చూసినప్పుడు శోధనని ఎవరు జయించగలరంటే దేవునితో నడుస్తున్న వారు శోధనని జయించగలరు, శోధనలకు వేరుగా జీవించగలరు. కాబట్టి మూడోదిగా మనం చూసినప్పుడు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వారు శోధనను జయించగలరు. మూడోది శోధనని జయించగలరు. నాలుగో క్వాలిటీ, చివరి క్వాలిటీ, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వారు వారందరూ కూడా విజయవంతమైన జీవితాలు జీవిస్తారు. విజయవంతమైన జీవితాలు జీవిస్తారు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి, గమనించండి. ఎందుకంటే లైఫ్లో మనం పాపానికి వేరుగా జీవించాలి, లోకానికి వేరుగా జీవించాలి, శోధనలకు వేరుగా జీవించాలి, అతి ప్రాముఖ్యమైనది సాతానికి వేరుగా జీవించాలి. సాతానికి వేరుగా జీవించాలి. ఇక్కడ మనం ఈ ప్రశ్న వేసుకున్నప్పుడు ఇది ఒక విధంగా కొద్ది కష్టమైంది. ఎందుకంటే సాతాను ఈ లోకాధికారి. సాతానుకు ఉన్న వన్ ఆఫ్ ద టైటిల్లో ఈ లోకాధికారి సాతాను. ఈ లోకాధికారి అన్నప్పుడు సాతాను వాడు ఏం చేస్తాడంటే వ్యవస్థలు అతని చేతిలో ఉంటాయి. ఈ లోకంలో వ్యవస్థలన్నీ కూడా అతని చేతుల్లోనే ఉంటాయి. దాని ఏజెంట్స్ కూడా ఉంటారు, దాని ప్రతినిధులు కూడా ఉంటారు. కాబట్టి ఈ సాతాను ఏం చేస్తాడంటే ఏదో విధంగా నిన్ను ఓడించాలి, ఏదో విధంగా నిన్ను ఓడించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఖచ్చితంగా శోధిస్తాడు, శోధనలో పడవేయడానికి ప్రయత్నం చేస్తాడు, నిన్ను ఓడిస్తాడు. సాతాను యొక్క అతి ముఖ్యమైన పని ఏంటో తెలుసా? శోధించడము, పడగొట్టడము. అల్టిమేట్ ఆబ్జెక్ట్ ఏంటో తెలుసా సాతాన్ది? టు డిస్ట్రాయ్ యువర్ లైఫ్. అది గమనించాలి. అల్టిమేట్ ఆబ్జెక్ట్ ఆఫ్ సాటన్ ఈజ్ టు డిస్ట్రాయ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని నశింప చేయాలి అంతే. నీ జీవితం నాశనం అయ్యేదాకా వాడు నిద్రపడండి. ఇది గమనించాలండి. దేవుడేమో మనం రక్షించడానికి వచ్చాడు, దేవుడేమో మనం రక్షించడానికి తన ప్రాణాన్ని అర్పించాడు, తన రక్తాన్ని చిందించాడు, తన యొక్క ప్రేమను మనకు చూపించాడు కదా. ఇది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం చూసాం, నేర్చుకున్నాం. అయితే ఈ సాటన్ ఏం చేస్తాడంటే టు డిస్ట్రాయ్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని నాశనం చేయడం ప్రయత్నం చేస్తాడు. అందుకే నిన్ను శోధిస్తాడు, కల్లిబొల్లి మాటలు చెప్తాడు, ఆలోచింపచేస్తాడు, ప్రేరేపిస్తాడు, నిన్ను నశింపచేయడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే సాతాను అనునిత్యం కూడా అనేక మంది వ్యక్తుల జీవితాన్ని ప్రభావితం చేస్తుంటాడు కదా. అనేక మంది సూసైడ్ చేసుకున్నారు కదా. ఆ విధంగా ప్రేరేపించబడడానికి ఖచ్చితంగా సాతానే కారణం అండి. ఒక వ్యక్తి జీవితం మరణానికి దారి తీసిందంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా సాతాను చేత ప్రేరేపించబడుతున్నాడు. సాతాను చేత ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సాతాను ఏం చేస్తాడంటే మనల్ని డిమారలైజ్ చేస్తాడనమాట. మన జీవితాన్ని ఏం చేస్తాడంటే ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక నింద వచ్చినప్పుడు, క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు సాతాను ఏం చేస్తాడంటే నీ బ్రతుకు వేస్ట్ అని చెప్తాడు. సాతానికి ఏం చేస్తాడంటే నీ బ్రతుకు వేస్ట్, నీకు లైఫ్లో ఏముంది, నీకేమీ లేదు కదా, ఇన్ని కష్టాలు పడుతున్నావు, ఇన్ని బాధలు పడుతున్నావు, ఎందుకు నీ బ్రతుకు, చనిపో అని చెప్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు నశించిన దాన్ని వెదకి రక్షించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. చివరి వరకు కూడా ఆయన రక్షణ ప్రణాళిక నెరవేర్చడానికి ఆ చివరి సమయంలో దొంగ రిక్వెస్ట్ పెట్టిన కూడా దేవుడు అంగీకరించాడు లేదా? దొంగ బ్యాప్టిజం తీసుకున్నాడా? దొంగ రెగ్యులర్గా నీకులా చర్చకు వచ్చాడా? ఏమీ లేదు. కానీ ఆ చివరి క్షణంలో తను పశ్చాత్తాపడ్డాడు. మనకైతే న్యాయం ఇది, ఈ తప్పు చేయడానికి, ఈ శిక్షను పొందడానికి మనకైతే న్యాయమే. ఆయనలో ఏ పాపం లేదు. ఆయనను ఒక రక్షకుడిగా గుర్తించాడు. తన పాపనని తను గుర్తించాడు. అంటే తనలో ఒక నిజమైన పశ్చాత్తాపం కనబడుతుంది. అక్కడ తనలో ఒక నిజమైన పశ్చాత్తాపం కనబడుతుంది. థర్డ్ స్టెప్లో అప్పుడు అడిగాడు దేవుణ్ణి, నీ యొక్క రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. అంటే అతని యొక్క రిక్వెస్ట్ ఒక అత్యున్నతమైన రిక్వెస్ట్ అని చెప్తాను నేను. ఖచ్చితంగా ఒక అత్యున్నతమైన కోరికనే కోరాడు. అదేంటంటే ఆయన రాజ్యంలో స్థానం కావాలని కోరుకున్నాడు. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా ఈరోజు ఇప్పటికిప్పుడు మమ్మల్ని అడిగితే నాకు ఒక 1000 బీడీ కావాలండి,
నాకు 2000 బీడీ కావాలి. నీకు అత్యున్నతమైన కోరిక ఏంటంటే ఒక 5000 బీడీ ఇస్తే నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయని అనుకుంటారు. అంటే ఈ లోకంలో డబ్బు, లేకపోతే ఈ లోకంలో పదవి, ఈ లోకంలో ఘనతలు, లేకపోతే వీటి గురించి, అంటే భౌతిక సంబంధమైన వీటి గురించి నువ్వు ఆలోచించేస్తావు. మరి దొంగ అప్పుడు ఇంకొక దొంగ అలాగే కోరుకున్నాడు కదా, మమ్మల్ని రక్షించన్నాడు. రక్షించంటే ఏంటి? ఆ పరిస్థితి నుంచి విడుదల చేసే, నా బ్రతుకు నేను బ్రతుకుతాను, రేపటి నుంచి మరలా తిరిగి ఈ లోక సంబంధమైన జీవితాన్ని, పాప సంబంధమైన జీవితాన్ని జీవిస్తాను. చాలా సందర్భాల్లో చచ్చిపోయినప్పుడు ఎలాంటి కోరికలు కోరుతుంటాం మనం. డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు దేవా నన్ను రక్షించు, నేను రక్షిస్తే మరి మళ్ళీ పాప జీవితంకి వెళ్ళిపోతావు కదా. కొన్ని సందర్భాల్లో దేవుడు కొంతమందికి అవకాశాలు ఎందుకు ఇవ్వడంటే ఇదేనండి. ఖచ్చితంగా దేవుడు కొంతమందికి అవకాశాలు ఎందుకు ఇవ్వడో తెలుసా? వాళ్ళు తిరిగి పాప జీవితంలో కంటిన్యూ అయ్యేవారిని ఆలోచన విధానాన్ని దేవుడు అంగీకరించడండి. మనం అనుకుంటే ఆయుష్ ఇంకా పొడిగించవచ్చు కదా అని చెప్పి. సమ్ టైమ్ గాడ్ వోంట్ అలౌ. వీళ్ళకి ఎన్నో అవకాశాలు దేవుడు ఇచ్చాడు, వాళ్ళు వినట్లా, వాళ్ళ జీవితాలు మార్చుకోవాలా. అప్పుడు ఏమవుతుందో తెలుసా? దేవుడు అక్కడితో ముగింపు పలుకుతాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలైన వారలారా, దేవుని కృపను మీరు నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆయన వాక్యం ద్వారా మనకి హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనము దేవుని శత్రువుకి వేరుగా జీవించాలంటే సాతాను నేను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఆ సాతాన్ని నువ్వేం చేయాలంటే ఎదిరించాలి. నువ్వు సాతాన్ని ఎదిరించాలంటే వాక్యంతో నువ్వు ఎదిరించాలి. యేసుక్రీస్తు అలాగే ఎదిరించాడు కదా, వాక్యంతో ఎదిరించాడు కదా. కాబట్టి నీకు దేవుని శక్తి ఏంటంటే వాక్యమే. దేవుని శక్తి వాక్యమే, దేవునితో జీవించడమే. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మన వాక్యం ఏం చెప్తుంది? యాకోబు పత్రికలో ఆయన యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు. అంటే నువ్వు దేవునితో జీవిస్తున్నట్లయితే, నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నట్లయితే ఆయన నీతో నివాసం చేస్తాడు. నీతో నివాసం చేస్తున్నాడంటే ఖచ్చితంగా నువ్వు సాతాన్ని ఎదుర్కోగలవు. లేకపోతే సాతానుతో నువ్వు ఓడిపోతావు. ఈ లోకల్ అనేకమైన శ్రమలు వస్తాయి మన జీవితంలో, అనేకమైన శోధనలు మన జీవితంలో వస్తుంటాయి. అయితే వాటిని ఎదుర్కొనే శక్తి దేవుని ద్వారానే సాధ్యమవుతుంది. మనం సాతాన్ని ఎదిరించేవారుగా ఉండాలి. మరి పేతురు పత్రికలో సెలవిచ్చినట్టుగా ఈ యొక్క సాతాను ఏం చేస్తున్నాడంటే ఎవరం రింగొదన ఎదురు చూస్తున్నాడు. కింద వచ్చిన కూడా చూడండి, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 8, 9 కూడా చూడండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగుండి, మీ విరోధైన అపవాది గర్జన సింహాలే ఎవరం రింగొదన అని వెదుకుతూ తిరుగుతున్నాడు. లోకమంతా మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసంలో స్థిరులై మనం విశ్వాస జీవితంలో స్థిరులుగా ఉండి వాడిని ఎదిరించాలంటే. నువ్వు విశ్వాస జీవితం బలహీనంగా ఉన్నావు అనుకోండి, పడిపోతావు. ఇస్కరియోతు విశ్వాసం బలహీనుడిగా ఉన్నాడు. పాపంలో అతను పాపానికి లొంగిపోయాడు, శోధనకు లొంగిపోయాడు. అందుకే సాతాను అతన్ని ఆవరించి పడవేసింది. ఈరోజు నువ్వు విశ్వాసంలో స్థిరులుగా ఉన్నప్పుడు నువ్వు సాతాను ఎదిరించే శక్తిని నువ్వు కలిగి ఉంటావు. అదేవిధంగా యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం కూడా చూసినట్లయితే, యాకోబు పత్రిక దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని, అంటే దేవునికి లోబడి ఉండట, ఒబీడియన్స్ టువర్డ్స్ గాడ్. ఆయన వాక్యమునకు, దేవునికి నువ్వు ఎప్పుడైతే లోబడి ఉంటావో అపవాదిని ఎదిరించగలవు. దేవునికి లోబడి ఉండకపోతే అయినట్లయితే నువ్వు జయించలేవు అనే విషయాన్ని గమనించండి. కాబట్టి ఈరోజు 4 ప్రాముఖ్య విషయాలు. దేవుని బిడలగా ఉంటున్న వారు ఏ విధంగా జీవించాలంటే పాపమునకు వేరుగా జీవించాలి, లోకమునకు వేరుగా జీవించాలి, శోధనకు వేరుగా జీవించాలి, శత్రువుకు వేరుగా జీవించాలి. ఇవన్నిటి రీతిగా జీవించాలంటే దేవుని ఆత్మచేత నడిపించబడాలి. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా am I really led by the spirit or not? దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడుతున్నాను లేదో ఇక్కడున్న మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆత్మచేత నడిపించబడినట్లయితే పాపానికి వేరుగా జీవిస్తాం, ఆత్మచేత నడిపించబడినట్లయితే లోకానికి వేరుగా జీవిస్తాం, ఆత్మచేత నడిపించబడినట్లయితే శోధనకు వేరుగా జీవిస్తాము, ఆత్మచేత నడిపించబడినట్లయితే అపవాదిని ఎదిరించి నిలబడగలము. దేవుడి మాటలు దీవించును గాక.